హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. ఏంటి రాగి బింది, ఇత్తడి గిన్నెలు ఇవన్నీ చూపిస్తున్నారనుకుంటున్నారు కదా. ఇది ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజా విధానం, నేను చేసుకున్న నైవేద్యం అని అనమాట అండి. ఇది వ్లాగ్లో ఉండేదైతే ఇదే. నేను ఎలా పూజ చేసుకున్నానని చెప్పేసి, నేనైతే శ్రావణ శుక్రవారం వ్రతం అయితే 2వ శుక్రవారం చేసేసుకున్నాను. 3వ వారం నాకు కుదరదని చెప్పేసి, మళ్ళీ ఎలాగూ ఈ సంవత్సరం 5 వారాలు వచ్చినాయి కదా, ఇంకొకసారి వ్రతాన్ని చేసుకుందాం అని చెప్పేసి నాకు మనసుకు అనిపించింది. అందుకే మళ్ళీ బ్రతికి చల్లగా ఉంటే సంవత్సరం తర్వాత కదా అనేసి, అందుకని చెప్పేసి మళ్ళీ నేను లాస్ట్ వీక్ కూడా ఇలాగ శ్రావణ శుక్రవారం చేసుకుందాం అని చెప్పేసి, అయితే 2వ వారం చేసుకున్నప్పుడు అయితే నేను 11 రకాల పిండి వంటలు తయారు చేసుకున్నానండి. నాకు అది అలవాటు అని చెప్పాను, అది కూడా నేను వీడియో షేర్ చేశాను. ఇప్పుడైతే అన్ని కాదులేండి, గారెలు పరమాన్నం చేసుకొని, ఎలాగో శనగలు పెట్టుకుంటాం కదా శ్రావణ మాసంలో అమ్మవారికి, శనగలు నానబెట్టుకున్నాను. అలాగే చల్లని తల్లికి చలివిడి వడపప్పు, ఈ వీటితో ఇంకా అరటిపళ్ళు ఇవన్నీ మామూలే కదండి. వీటితో నాకున్నంతలో, నాకు వీలు కుదిరినంతట్లో ఇలాగ వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకున్నాను. ఇంకా పాయసంలోకి, అదే పరమాన్నంలోకి జీడిపప్పుని కిస్మిస్ వేసినాను అనమాట. అవి భలే వస్తాయి కదండి బాల్స్ లాగా, అందుకే మరీ వీడియో తీశాను అనమాట. ఇకపోతే ఇదిగోండి గారెలు కూడా వేసేస్తున్నాను. అమ్మవారికి వేసే గారెలు ఎప్పుడు కూడా మన చేతిలో అరిటాకు కవరు పెట్టుకున్నా కూడా 2వ చేయి తగలకూడదు అని చెప్పేసి చాగంటి వారు చెప్తున్నారు కదా. అందుకని ఇలాగ ఒక్క చేతితోనే ఇలాగ వడలనండి, గారెలనండి, మొత్తం మీద మినపగారెలు అనమాట. చప్పిడి గారెలు అంటాం మేమైతే. గారెలను అయితే వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, గారెలు మంచిగా ఫ్లఫీగా భలే పొంగినాయి అనమాట అండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అదేంటో కానీ అమ్మవారికి అని అంటేనే అది కరెక్ట్గా వచ్చేస్తుందండి, ఏ వంట అయినా కానీ. లేకపోతే పాలు పెట్టేసుకున్నాను కదా, రైస్ కూడా వేసేసాను, ఇంకా బియ్యం ఉడికిపోయినాయండి. ఇంకా నేనైతే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం తక్కువే యాడ్ చేస్తానులేండి నేను బెల్లం అయితే, మరీ ఎక్కువ వేయను. మరీ తీయగానే ఉండింది, బాగుంది. మరీ ఎక్కువ తీయగా ఉన్నా మనకి ఏదో మోసాడు కొట్టినట్టు ఉంటుందని చెప్పేసి, కమ్మగా ఉండాలి. జీడిపప్పు వేస్తాం, కిస్మిస్ వేస్తాం, నెయ్యి వేస్తాం కాబట్టి కమ్మదనం ఉండాలని చెప్పేసి తీపి కొంచెం తగ్గించే వేస్తాను. ఈలోపు ఆ బెల్లం కరిగించే లోపల ఇక్కడ మనకి గారెలు అయితే చక్కగా మంచి కలర్లో వేగిపోయినాయి కదండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, చూడడానికి చాలా బాగున్నాయి, తింటే కూడా అలాగే ఉన్నాయిలేండి. తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత ప్రసాదం తినేది మనమే కదా. ఇకపోతే జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. పరమాన్నం ఎప్పుడు కూడా ఇలా పలసగానే చేసేటప్పుడు కొంచెం ఇలా పలసగా ఉంటేనే మనం నైవేద్యం పెట్టే టైంకి, తినే టైంకి మంచిగా అవుతుందండి. లేదంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకే నేను లూజ్గా చేస్తాను. తర్వాత ఇంకా ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను, కానీ మళ్ళీ పొద్దున్నే పూజ టైంకి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి తడిబట్ట పెట్టేసుకుని వరిపిండితో ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అప్పట్లో అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే నేను అనుకునేదాన్ని అప్పుడు కూడా, ఎందుకు నిన్నే కదా అన్నీ క్లీన్ చేసాం, మళ్ళీ పూజ టైంకి ఎందుకు మళ్ళీ అమ్మ అలికి ముగ్గేస్తుందని చెప్పేసి ఆవు పేడ తెచ్చి అలికి ముగ్గులేసేవారనమాట. అయితే నాకు నిజంగా చెప్తున్నాను, మొన్నటి వరకు నాకు తెలియదండి. నిన్న మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నా కానీ రాత్రంతా పొద్దున్న ఎన్నో రకాల మనకి కనిపించిన సూక్ష్మజీవులు మలమూత్రాలను విసర్జిస్తాయి, అదంతా పాడు చేస్తాయి అని చెప్పేసి మొన్న చాగంటి వారి మాటల్లో విన్నప్పుడు అప్పుడు అనిపించింది అనమాట. అమ్మ అందుకేనా ముందు రోజు శుభ్రం చేసిన మళ్ళీ సరిగ్గా పూజకి మనం మండపం పెట్టుకునే టైంకి మళ్ళీ అలికి ముగ్గులేసేది ఎందుకు అనేది నాకు ఇప్పుడు అర్థమైందనమాట అండి. అది గుర్తొచ్చి నేను కూడా మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ఆవు పేడ వేసానా లేదా అన్నట్టుగా కొంచెం నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో తడిబట్ట పెట్టేసి అలాగా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి అమ్మవారిని అయితే కుంకుమ పూజ కోసం ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే గణేశుడి విగ్రహం కూడా చిన్నది వుడ్డుది ఉంటుందండి మా ఇంట్లో. వుడ్డుది ఉన్నా కానీ మళ్ళీ చిన్న హరిద్ర గణపతి అంటే పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకున్నాను. పూజా మందిరం అయితే ఇలాగే సిద్ధం చేసుకున్నాను అనమాట. నాకు పూజా మందిరం ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా చెప్పకపోయినా పూజా మందిరం మాత్రం సర్దమనేవారు అనమాట. మా అమ్మగారు అయితే ఇంకెంత మురిసిపోయేవారో, మా అమ్మాజీ వచ్చిందంటే పూజా మందిరం మంచిగా సర్దుద్దని చెప్పేసి ఖచ్చితంగా వచ్చేయమనే అనేవారు అనమాట. ఏ పూజ ఉన్నా సరే కానీ. ఇక పూజ అయితే మొదలు పెట్టేసుకున్నానండి. ఫోన్లో మంత్రాలు పెట్టుకుని ఆ పంతులు గారు చేయించిన వ్రతం నేను ఇది వరకు కూడా 2-3 సార్లు పెట్టుకున్నాను. నాకు బాగా నచ్చిందనమాట. అన్ని వివరంగా చెప్తారు. ఆ మంత్రాలను అయితే పెట్టుకుని నేను ఇలాగా వ్రతం అయితే చేసుకుంటున్నాను. ముందుగా గణపతి పూజ అయితే చేసేస్తున్నాను అనమాట అండి.
ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ చేసుకుంటాం కదా, గణపతికి హారతి ఇచ్చేసి ఆయన యథాస్థానంలో పెట్టేసిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటాం కదా. మీరు కూడా వినండి, చాలా చక్కగా చేపిస్తారు ఆయన. ఇక మనం పూజా మందిరంలో ఏం పెట్టినా పెట్టకపోయినా అలాగ పచ్చని అరటి మొక్కలు తీసుకొచ్చి పెడితే ఇంకా లుక్కే వేరన్నమాట. ఆ మండపానికే అందం వచ్చేస్తుంది కదండి. మీకేమనిపిస్తుంది అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇకపోతే వీడియో చూసేయండి. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తో శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్యా. ఈసారి 2 అక్షంతలు మీ ఎడమ పక్కగా వేసేసుకోండి, ఎడమ చేతి పక్కగా అనమాట. ఇలాగా ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్యం ఋషిభ పరికల్పితం. వదిలేసి అపా అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ సమర్థనస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే. ఇక్కడ నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నటువంటి రోజు యొక్క ఈ యొక్క వార నక్షత్రాలు చెప్తున్నాను, సంవత్సరం అది చెప్తున్నాను. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు, ఆ తిథి వార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేకపోతే పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా దిన ఫలితాలు చెబుతూ ఉంటాం కదా, దాంట్లో మొట్టమొదటి మీకు ఉంటాయి. కాబట్టి అవి చూసి చెప్పుకోండి. విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే. అలాగే గురువుగారు చెప్పినట్టుగా తిథి వార నక్షత్రాలను అయితే చెప్పుకున్నాను అనమాట అండి. శుక్లపక్షం కాదు కదా, ఇది కృష్ణపక్షం చతుర్దశి తిథి, ఆఖరి శ్రావణ శుక్రవారం అని చెప్పేసి మా వారి పేరు, నా పేరు, మా గోత్రనామాలన్నీ అయితే నేను చెప్పుకొని తర్వాత ఇలాగా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. ముందే చెప్పాను కదా, నాకు మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాలనిపిస్తుంది వ్రతం అని చెప్పేసి, అందుకనే ఇలాగా మళ్ళీ చేసేసుకున్నానన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఇంకా గురువుగారు శాస్త్రోక్తంగా ఫోన్లో అయినా సరే మంచిగా ఆ మంత్రాలన్నీ క్లియర్గా వాటి అర్థాలు చెప్తూ చేపిస్తూ ఉంటే టైం ఎంత అయిందో కూడా తెలియలేదండి. నేను అలా పూజ చేసుకుంటూనే ఉన్నాను. 11:30 అలా అయిపోయింది. అంటే ఉదయాన్నే, అంటే ఇంటి దగ్గర మేస్త్రీలు పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి టిఫిన్లు కాఫీలు అన్నీ అందించిన తర్వాత ప్రశాంతంగా పూజ అయితే మొదలు పెట్టుకున్నాను అనమాట. అందులో ఒక చెయ్య ఇందులో ఒక చెయ్య పెట్టడం, ఆ పూజ మధ్యలో ఎవరన్నా పిలవడం, ఎవరన్నా డిస్టర్బ్ చేయడం నాకు అదంతా నచ్చదనమాట అండి. పూజా మందిరంలో ఉన్నానంటే మనసంతా ఆ పూజ మీద, దాని మీదే లగ్నం ఉండాలని చెప్పేసి ముందు అవన్నీ క్లియర్ చేసేసుకున్నానమాట. తర్వాత ఇదిగోండి కలశ పూజ అయితే చెప్తున్నారు. కలశానికి గంధం కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. మొత్తం వ్రతం అంతా ముందు వినాయక వ్రతం లాగా వినాయక స్వామి గారి పూజ అంతా షోడశోపచార పూజ చేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ వినాయక స్వామి గారికి హారతిని సమర్పించేసి ఆయన్ని యథాస్థానంలో పెట్టేసి అప్పుడు వరలక్ష్మి వ్రతం చేపిస్తారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే మనం ఇంట్లో ఎప్పుడు కూడా గణపతి పూజ అంటే పంచోపచార పూజ చేసుకుంటాం కదండి. పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, గంధం. ఇది ఇలా వ్రతాలు ఎప్పుడైనా షోడశోపచార పూజ రోజు ఎలాగో చేయలేకపోతున్నాం కాబట్టి ఇలా చేసుకోవాలనేసి నా మనసుకు అనిపించి శాస్త్రోక్తంగా చేసుకోవాలని చెప్పేసి ఆ మంత్రాలని అంటే నేను చదువుకుంటాను. కానీ అయ్యవారు నేను చూసాను ఆ వీడియో, నాకు చాలా నచ్చింది. 2-3 ఏళ్ళ నుంచి నేను అది పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకుని ఇలాగా పూజ అయితే చేసుకుంటున్నానండి. ముందుగా కలశ పూజ అయిన తర్వాత ఆ నీళ్ళని స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, వాక్శుద్ధి అంటారు కదా, మొత్తం అన్ని చోట్ల ఆ నీళ్ళని జల్లుకుంటే ఆ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది అనేసి దాని అర్థం అంటండి. నాకు తెలుసు ఇవన్నీ, అంటే మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చెప్తున్నాను అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని చెప్పేసి అలాగా నేను గణపతి పూజనైతే చేసుకుంటున్నాను ముందు. తర్వాత మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే అవి పెట్టారా, ఇవి పెట్టారా, చీర పెట్టారా, బ్లౌజ్ పెట్టారా, బంగారం పెట్టారా, ఇవన్నీ కాదండి. మనసు పెట్టారా లేదా, మనసు పెట్టి చేసుకోండి, తప్పకుండా అమ్మవారు అయితే అనుగ్రహిస్తారు. ఆ నిదర్శనం కూడా నాకు తెలిసింది. అయితే చెప్తానండి, ముందు ముందు ఖచ్చితంగా అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. నిదర్శనం తెలిసినా తెలియకపోయినా నాకు ఏదైనా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందండి, ఇది చేయాలి అని అనిపించింది అంటే ఖచ్చితంగా చేసేయాలి. ఓపిక లేకపోతే మాత్రం బాధపడుతూ ఉంటాను. బాధపడేదానికన్నా నేను ఒకసారి
శివుడి కథ ఒకటి నా చిన్నప్పుడే విన్నానన్నమాట. నాకు అంటే ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు ఇది, నాకు చిన్నప్పటి నుంచే. చిన్నప్పుడు ఇద్దరు తోటి కోడళ్ళు ఉండేవాళ్ళంటే శివ పూజ బాగా చేసేవాళ్ళంట. చేసేవాళ్ళైతే ఇద్దరిలోని ఎవరు గొప్ప భక్తురాలు అని చెప్పేసి పార్వతీదేవి శివయ్యని ప్రశ్నించారట. ప్రశ్నించినప్పుడు శివుడు అయితే మనం పరీక్ష పెడదామని చెప్పేసి కరెక్ట్గా వాళ్ళు సంవత్సరం అంతా శివ పూజ చేసేవాళ్ళు. మహాశివరాత్రి రోజున అందులో ఒక ఆమె భర్తకి హెల్త్ బాగాలేదంటండి. హెల్త్ బాగోకపోతే పక్కామే సంవత్సరం అంతా చేసేది, ఇంకా మహాశివరాత్రి అంటే ఇంకా పెద్ద పండగ కదా శివయ్యకి. ఆ రోజు ఆవిడ గుడికి వెళ్ళిపోయి పూజ చేసుకుని అన్నీ చేసుకుంటుంటే ఈమె పాపం భర్తకి బాగాలేదు కదా అని చెప్పేసి ఇంటి దగ్గరే అయ్యో ఇన్ని రోజులు చేసుకున్నానే, ఈరోజు వెళ్ళలేకపోతున్నానే అని మనసులో శివయ్యని ధ్యానించుకుంటూనే తన భర్తకి సేవ చేసుకుంటా, ఆయనకి కొంచెం కాళ్ళు నొక్కుతా ఏదో సేవ మొత్తం మీద జ్వరం వచ్చింది కదా ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్నారట. ఉన్నప్పుడు చూసావా ఆవిడ చక్కగా నీ గుడికి వచ్చేసింది, ఈరోజు కూడా మంచిగా పూజ చేస్తుంది, ఆవిడే భక్తురాలు అని చెప్పేసి పార్వతీదేవి అన్నారంట. కాదు, నిజమైన భక్తురాలు అంటే ఈవిడ మనసులో నన్ను ధ్యానించుకుంటూనే తను చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తించుకుంటుంది ఇంట్లో ఉండి, ఈవిడే నా భక్తుడు. లేదు ఆవిడ స్నానం చేయలేదు, జపం చేయలేదు, ఏమి చేయలేదు, ఆవిడ భక్తురాలు ఏంటి అని ఆవిడ ప్రశ్నించారట కావాలనే. కాదు, స్నానం జపం అది కాదు ముఖ్యం, మనసులో ధ్యానం, ఆ మనసు ఎక్కడ నిలిపారో అన్నది కదా ముఖ్యం. గుడికి వచ్చేసి ఊరికే పూజలు చేసేసి ఊరికే పువ్వులు తెచ్చేసి అవి తెచ్చేసి ఇవి తెచ్చేసి చేసేసినంత మాత్రాన అది కాదు ముఖ్యమైనది. ఇది కదా ఒక స్త్రీకి ముఖ్యం, సౌభాగ్యం అనేది ఇది కదా, అసలైన సౌభాగ్యం అంటే ఇది కదా, భర్తను సేవించుకోవడం కదా, ఇల్లును చక్కబెట్టుకోవడం కదా అని చెప్పేసి శివయ్య చెప్పారంటండి. అది నాకు మనసులో చిన్నప్పుడు ఇదనే కదండి, ఏదన్నా ఒక విషయం విన్నాను అంటే నాకు మనసులో నాటుకుపోతుంది అనమాట. నాకు అది బాగా అలవాటు. అంతేందుకంటే చాలా చిన్నవాడు ఇది. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అప్పుడు పెంకులు స్కూల్లో బిల్డింగ్లు ఉండేవి, ఇప్పుడులాగా స్లాబ్లు ఉండేవి కాదు. అప్పుడు వర్షం పడినప్పుడు వర్షం వచ్చేస్తుంది రూమ్లోకి, వచ్చేస్తే బాగా చిన్నప్పుడు అనమాట, 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైంలో ఫస్ట్ విన్నాను నేను ఆ మాట. అలాంటివి ఏదైనా సరే నేను విన్నానంటే నా మనసులో నాటుకుపోతుంది అనమాట. ఆ వాటర్ వచ్చేస్తాం అంటేనే ఒక అబ్బాయి కంప్లైంట్ చేశాడు, మాస్టర్ అండి నీళ్లు నా వైపు తోసేస్తున్నాడు వీడు అని చెప్పేసేసి. అవునేమో అనుకున్నాను, అప్పటిదాకా తెలియదు. అప్పుడు మాస్టర్ ఏమన్నారంటే, తెలుగు మాస్టర్ అనమాట ఆయన, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అన్నారు. నిజంగా అవునా అంటే తోస్తే రాదది, పల్లం ఉంటేనే వచ్చిద్దని అప్పుడు అర్థమైందనమాట. అలాగ నాకు ఏ విషయమైనా సరే నేను కొత్తగా విన్నది తెలుసుకున్నది నా మనసులో అలా ఉండిపోద్ది అనమాట. అంటే నేను ఈ శివుడి కథ విన్నప్పుడు అప్పుడు అనిపించింది, అవును ఉండాల్సింది మనసు కదా, మనసులో ధ్యానం కదా, ఎక్కడున్నామన్నది కాదు, ఏ ప్లేస్లో ఉన్నామన్నది కాదు, ఏ పరిస్థితిలో ఉన్నామన్నది కాదు, ఉండాల్సింది భక్తి అనేది మనసులో ఉండాలి అని చెప్పేసి అప్పుడే నా మనసులో నాటుకుపోయిందండి. అందుకని చెప్పేసి ఈ అలంకారాలు ఇవన్నీ ఏదో నా మనసుకు తోచినట్టు, నాకు నచ్చినట్టు, నాకు వీలును బట్టి, వీలుంటే చేస్తాను లేదంటే లేదు, కానీ మనసు అనేది ఖచ్చితంగా అది 10 నిమిషాలైనా పావుగంట అయినా గంట అయినా మనసు పెట్టి చేసుకోవడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు అనమాట. ఇక అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఈ మాటలు చెప్తూనే ఉన్నాను. ఇంకా అష్టోత్తరం అంటే 108 మంత్రాలు చదువుకుంటూ ఇలాగ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. పక్కన గురువుగారు చెప్తున్నారు, తర్వాత నేను చెప్పుకుంటున్నాను. ఇలాగ కుంకుమ పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి. చాలా సంతోషంగా అనిపించిందండి నాకు ఈ పూజ. ఈ పూజ నా వరలక్ష్మి వ్రతం అంటే చాలామంది వరలక్ష్మి వ్రతం వీడియోలు షేర్ చేసి ఉంటారు కదా, ఆల్రెడీ నేను షేర్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా ఇంకొకసారి ఇలాగే షేర్ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ అమ్మవారే నాకు కామెంట్ చేసినట్టుగా నేను భావిస్తాను అనమాట. ఇక పూజ అయిపోయింది, హారతినైతే ఇచ్చేస్తున్నాను. పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని ఒక పువ్వు తీసుకుని తల్ల పెట్టుకోమని గురువుగారు ఎలా చెప్పారో అలాగే శాస్త్రోక్తంగా చక్కగా అలా చేసుకున్నాను అనమాట. కొంచెం టైం అయితే పట్టింది, అదంతా షేర్ చేస్తే మరి మీకు బోర్ కొడుతుందని ఇంకా కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది, మనసుకు కావాల్సింది అదే కదా. ఇక అమ్మవారికి అయ్యవారికి హారతినైతే ఇచ్చేసి ఇలాగా ప్రదక్షిణ నమస్కారం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసేసుకుని లెంపలు వేసేసుకుంటే మన వ్రతం పూర్తయిపోయినట్టే, అంతే కదా. ఇది మీకు అందరికీ తెలిసిందే కదా. అయినా సరే ఏదో నాకు తెలిసిన 4 మాటలు చెప్పాలి అనిపించి చెప్తున్నానన్నమాట.
అమ్మవారికి సువర్ణ మంత్ర పుష్పం అలాగే ప్రదక్షిణ నమస్కారం చేసేసుకున్నాను. ఇదండి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు రావడం, నేను రెండవసారి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ కొత్తగా హైప్ అనే బటన్ ఇచ్చింది కదా, హైప్ కూడా క్లిక్ చేయండి. అదిగోండి భక్తిహీనం, క్రియాహీనం, మంత్రహీనం అని చెప్పేసి లెంపలేసుకుంటున్నాను. ఇది కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ గురించి కాదు. మన భక్తిలో ఏమన్నా లోపం ఉన్నా, క్రియాహీనం చేసే పనిలో ఏమన్నా లోపం ఉన్నా, మంత్రహీనం చదివిన మంత్రాల్లో ఏమన్నా లోపం ఉన్నా వాటన్నింటినీ కూడా మన్నించి మాకైతే వరాలను ప్రసాదించి వరలక్ష్మీదేవి అని చెప్పేసి ఇలాగా చివరిగా లెంపలైతే వేసుకుంటాం అనమాట అండి. తర్వాత అలాగా అమ్మవారి కుంకుమ పూజ చేసిన కుంకాన్ని అమ్మవారి ప్రసాదం శిరసాగుండామి అని చెప్పేసి కొన్ని అక్షంతలు అల మీద వేసుకుని కుంకాన్ని బొట్టు పెట్టుకుని తలలో ఒక పువ్వు పెట్టుకుని ఇలా నా పూజనైతే ముగించుకున్నాను అనమాట అండి. చెప్పాను కదా, చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలున్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య పూజను అలవాటు చేసుకోండి అమ్మ. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయి. చూసారు కదా మా పూజా మందిరం అయితే అలా ఉందన్నమాట. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః. యథావిధిగా నేను రోజులాగే శివయ్యకి అభిషేకం అది చేసేసుకుని ఆ పీఠాన్ని కూడా పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఎవరి పూజ వారిదే. ఓం శ్రీమాత్రే నమః.